హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. మసాలాలు బదులుగా కూరల్లో ఈ కారం వాడితే రుచి పెరుగుతుంది. కూర మగ్గిన తర్వాత ఈ కారం 2 చెంచాలు వేసుకుని అవసరం అనుకుంటే కొద్దిగా చింతపండు పులుసు లైట్గా వేసుకోవచ్చు. ఈ పొడి తయారు చేసుకుని అట్టే పెట్టుకుంటే 2 నెలల దాకా నిల్వ ఉంటుంది. ఈ కారం తయారీకి మనం ఏ కప్పు కొలతగా తీసుకున్నామో అదే కప్పు కొలతగా తీసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ దాంట్లోనే తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ముందుగా 1 కప్పు నువ్వుపప్పు తీసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వుపప్పు వేయించేటప్పుడు నూనె వేయవలసిన అవసరం లేదు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నువ్వుపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో 2 కప్స్ శనగపప్పు, 2 కప్స్ మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా 1/2 కప్ ఆవాలు, 1/2 కప్ జీలకర్ర, 2 కప్పులు ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు మినపప్పు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ధనియాలు అన్నీ వేసుకుంటే సరిపోతుంది. స్పెషల్గా ఆవాలు ధనియాలు జీలకర్ర విడిగా వేయించవలసిన అవసరం లేదు. దీనిలోనే పోపు కొద్దిగా వేగిన తర్వాత 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారుగా పోపు ఎంత పర్ఫెక్ట్గా వేగిందో. కొంచెం శనగపప్పు మినపప్పు వేగిన తర్వాత ఇవన్నీ వేసుకుంటే ఇలా బాగా వేగుతాయి. ఇప్పుడు వీటినన్నింటినీ వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ పోపునంతటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ధనియాల కారం ఉపయోగించి వంకాయ జీడిపప్పు కూర ఏ విధంగా తయారు చేయాలో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానిలో చెక్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. ఈ కూరకారంనంతా వేరే ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మూత గట్టిగా ఉన్న డబ్బాలోకి తీసుకుంటే 2 నెలల దాకా నిలవ ఉంటుంది. కారంలో నేను ఉప్పు పసుపు వేయలేదు. మనం కూర వండుకునేటప్పుడు కూరలో ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఈ ధనియాల కారం వంకాయ కూర, దొండకాయ కూర, బీరకాయ కూర వీటన్నింటిలోకి చాలా బాగుంటుంది. అంతేనండి, ఎటువంటి మసాలాలు వాడకుండా కూర కారం తయారీ విధానాన్ని చూసారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting the more videos from our channel.